ఈ ఫోటోలో పానీపూరి అమ్మడానికి పెట్టి కూర్చున్నట్టు కనిపిస్తున్న మహిళ ఎవరో తెలుసా? కనీసం సీతా సాహు అనే పేరైనా ఎవరికైనా తెలుసా? దాదాపు తెలీదనుకుంటా. ఆమె ఏం స్టార్ కాదు, పొలిటీషియను కాదు, అందుకే ఎవరికీ తెలీదు. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు, కానీ పర్వాలేదు, ఇప్పుడు తెలుసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి క్రీడాకారుడికి ఒలింపిక్స్ అనేది ఒక కళ. అక్కడ పతకం నెగ్గి తమ దేశం జెండా రెపరెపలాడుతుండగా జాతీయ పాట వస్తుంటే దేశం తరపున గర్వంగా నిలబడాలనేది ప్రతి స్పోర్ట్స్ పర్సన్ ఆశయం. అందరిలాగానే ఒలింపిక్స్ లో దేశం తరపున ఆడాలని ఆ పేదింటి అమ్మాయి కూడా అనుకుంది. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని స్పెషల్ ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించింది. ఆ దెబ్బతో ఒక్కసారిగా ఈమె పేరు మారుమోగిపోయింది. దాంతో సొంత ఇల్లు కట్టిస్తాం, స్పోర్ట్స్ లో మరింత రాణించేందుకు సాయం చేస్తామని రాజకీయ నేతలు ఊదరగొట్టారు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె పానీపూరీలు అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తోంది, సాయం కోసం అర్థిస్తోంది. ఇంతకీ ఎవరామె? 2 మెడల్స్ సాధించినా ఆమెను ఎందుకు పక్కన పెట్టేశారు? తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మట్టిలో మాణిక్యం అంటారే, దీనికి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది సీతా సాహు. ఎవరి సీతా సాహు అని అనుకుంటున్నారా? ఈమె స్పెషల్ ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించారు. ఒలింపిక్స్ లో 1 మెడల్ సాధిస్తేనే ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేస్తుంది. వారి పేరు మీడియాలో మారుమోగిపోతోంది. కానీ దురదృష్టం కొద్దీ సీతా సాహు గురించి ఎవరికో గానీ తెలియదు. వికలాంగుల కోటా నుండి 2011 ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించినప్పుడు సీతా సాహు వయస్సు కేవలం 15 సంవత్సరాలే. మధ్యప్రదేశ్ కు చెందిన సీత 200, 4x400 మీటర్ల రిలే రేసులో కాంస్య పతకాలు సాధించి దేశం గర్వించేలా చేసింది. మధ్యప్రదేశ్లోని రేవా అనే గ్రామానికి చెందిన సీతా సాహు ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలిచి గ్రామానికి, రాష్ట్రానికి ఎనలేని పేరు తీసుకువచ్చింది. దీంతో సీత ఇంటికి రాజకీయ నాయకులు లైన్లు కట్టి మరీ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 5 లక్షల ప్రైజ్ మనీ, ఇల్లు, దుకాణం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలను ఎవరూ నిలబెట్టుకోలేదు. రోజుకు ₹150 నుంచి ₹180 కూలీ సంపాదించే కుటుంబం నుంచి వచ్చిన సీతలో రివార్డు పేరిట ఆశలు రేపారు. తమ కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది అని ఎదురుచూసిన సీతకు చివరకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలోనే తండ్రి ఆరోగ్యం క్షీణించి మంచానికి పరిమితమయ్యాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబ పోషణ కోసం సీత స్కూలుకు వెళ్లడం మానేసింది. తన తోబుట్టువులతో కలిసి మధ్యప్రదేశ్లోని తన స్వస్థలమైన రేవా వీధుల్లో గోల్ గప్పాలను అమ్మడం ప్రారంభించింది. సీత పరిస్థితి ప్రభుత్వానికి అర్థమయ్యేలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 2013లో వార్తలు రావటంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరపున సీతకు రావాల్సిన రివార్డుని అందజేసింది. సీత కష్టాల కథను తెలుసుకున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ₹6 లక్షల అందజేసింది. వచ్చిన డబ్బుతో మొదట తండ్రికి వైద్యం చేయించింది సీత. ఆ తర్వాత చెల్లెళ్లతో కలిసి మళ్లీ స్కూలుకు వెళ్లడం స్టార్ట్ చేసింది. కేవలం నగదు రివార్డుని మాత్రమే అందించిన ప్రభుత్వం మిగిలిన హామీలను మర్చిపోయింది. ఇప్పటికీ సీతకు ఇస్తామన్న ఇల్లు, దుకాణం గురించి మర్చిపోయింది ఆ రాష్ట్ర సర్కారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా వారి కుటుంబం నడుపుతున్న చిన్న దుకాణాన్ని సైతం తొలగించారు. దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తమ కుటుంబ పరిస్థితి వివరిస్తూ తన కుటుంబాన్ని ఆదుకోవాలని సీత విజ్ఞప్తి చేసినా ఎటువంటి ఫలితం లేదు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. కుటుంబం కోసం మళ్లీ పానీపూరి అమ్మటం ప్రారంభించింది సీత. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించినప్పుడు 2013లో అప్పటి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీతా సాహును సత్కరించి ఆమెను భారతదేశానికి గర్వకారణమని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. రేవా నగరంలో సొంత ఇల్లు, దుకాణం, క్రీడా ప్రతిభను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. కానీ అవన్నీ గాలి మాటలే అని కొన్ని రోజులకే అర్థమైపోయింది. ఆడే సత్తా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి సీతది. పేదరికం పీడించినా, శరీరం సహకరించకపోయినా పట్టుదలతో ఆడి స్పెషల్ ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు సాధించింది. ఇప్పటికైనా సీత పరిస్థితి అర్థం చేసుకుని ఆదుకుంటే మరిన్ని మెడల్స్ తీసుకువచ్చి భారతదేశ ఖ్యాతిని పెంచుతుంది. ఇది గ్యారంటీ. అయితే కేవలం సీత ఒక్కతే కాదు,
ఆమెలాంటి ఎంతో మంది టాలెంటెడ్ క్రీడాకారులు గ్రామాలకే పరిమితమైపోతున్నారు. కాస్త ఆర్థిక సాయం, చిన్న చేయూత అందిస్తే భారతదేశానికి మెడల్స్ అందిస్తారు. కానీ మన దేశపు కుళ్ళు రాజకీయాల వల్ల మట్టిలో మాణిక్యాలు మట్టిలోనే మగ్గిపోతున్నారు. కేవలం గెలిచినప్పుడు మాత్రం గెలుపుని సెలబ్రేట్ చేసి, సాయం కావాల్సినప్పుడు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రభుత్వాలు వదిలేయటంతోనే ఒలింపిక్స్ వంటి క్రీడల్లో 1-2 పతకాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రతి క్రీడాకారుడికి అండగా నిలిచి వారిలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసుకువస్తే పతకాల పట్టీలో దేశం మొదటి 3 స్థానాల్లోనే ఉంటుంది కదా. మీరేమనుకుంటున్నారో మర్చిపోకుండా మాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వ్యక్తుల ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాలో భాగం కండి. జే అంటే జనం, జనం అంటే మనం అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి.